శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదావాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జాని. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవత రహస్యములో భక్తిదేవి నారద మహర్షిని ఆ విధంగా అడిగిన తర్వాత నారదుడు, అమ్మా నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? భగవంతుడు చరణకమలములను స్మరించినట్లయితే అన్ని దుఃఖములు కూడా తొలగిపోగలవు. శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. శ్రీకృష్ణ చరణ కమలములను మనం స్మరించినట్లయితే అన్ని దుఃఖాలు కూడా పోతాయి అని చెబుతూ ద్రౌపదీదేవి యొక్క ఆ ఆపదలో ఆయన రక్షించేవాడు భగవంతుడు. గోపసుందరీ మనులను సనాథుడుగా చేసేవాడు కృష్ణుడు ఎక్కడికో పడలేదు, ఇక్కడ ఉండాలి ఇంకా. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. నువ్వంటే ఆయనకి మహాప్రియమైన దానవు అని చెప్తున్నారు అన్నమాట. సత్యాది ద్వియుగీ బోధ వైరాగ్యం ముక్తి సాధకం కలౌతు కేవలా భక్తిర్ బ్రహ్మ సాయుధ్యకారిణి. కృత త్రేత ద్వాపర యుగములలో మూడింటిలో కూడా జ్ఞాన వైరాగ్యములు ముక్తి సాధనములుగా ఉన్నాయి. కానీ కలియుగములో ఒక్క భక్తి మాత్రము ద్వారానే జీవుడు భగవత్ చరణారవిందమును పొందగలుగుతాడు. ఇది నిశ్చిత్య చిద్రూప సద్రూపాం త్వాం ససర్జ పరమానంద చిన్మూర్తి సుందరీం కృష్ణవల్లభాం. ఇట్లు ఆలోచించియే పరమానంద చిన్మూర్తియు జ్ఞానస్వరూపుడు నగు శ్రీహరి తన సత్స్వరూపముతో నిన్ను సృష్టించెను. ఆ భక్తిదేవి భగవంతుడి యొక్క సాత్విక సృష్టి, సత్వ సృష్టి. అందుకనే ఎవరైతే బుద్ధిమంతులో వాడు నిరంతరము సుఖసుఖం కలిగి ఉంటారు. అందుకని సాక్షాత్ చిన్నమూర్తి అయినటువంటి జ్ఞానస్వరూపుడు భగవంతుడి యొక్క సత్స్వరూపముతో
ఈ భక్తిదేవి సృష్టి అయింది. నీవు సాక్షాత్తుగా శ్రీకృష్ణులకు ప్రియురాలవు. అంతేకాకుండా సాక్షాత్ ప్రియురాలు భగవద్భక్తి. మిగతా వాళ్ళు సాధన చేసి భగవంతుడికి ప్రియాన్ని పొందారు, కానీ భక్తిదేవి సాక్షాత్ కృష్ణుడికి ప్రియురాలు, పరమ సుందరి. భక్తిదేవి మంచి అనుభవంగా ఉంటుందనే భక్తులు కూడా ఆ భగవంతుడి యొక్క ఆరాధన ఎంతో రమణీయంగా చేస్తూ ఉంటారు. భద్వాంజలిం త్వయా పృష్టం కిం కరోమీతి చైకదా త్వాం తదా జ్ఞాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయేతి చ. ఒక్కసారిగా ఆవిడ భగవంతుడి ద్వారా సృష్టింపబడిన తర్వాత, అయ్యా కిం కరోమ్యహం, చేతులు జోడించులు నేనేం చేయమంటారు, నా కార్యం ఏమిటని చెప్పి భగవంతుడిని అడిగిందనమాట. ఒక మారు నీవు చేతులు జోడించి నేనేమి చేయవలను అని అడుగగా భగవానుడు నా భక్తులను పోషింపును అని ఆజ్ఞాపించాను. భగవంతుడు ఆజ్ఞాపించాడు భక్తిదేవికి, ఏమని? నా భక్తులను పోషిస్తూ ఉండు అని. అంగీకృతం త్వయా తద్వై ప్రసన్నో భూధరిస్తథా ముక్తిం దాసీం దదౌ తుభ్యం జ్ఞాన వైరాగ్యతా విమౌ. నీవు భగవంతుని ఆ ఆజ్ఞను స్వీకరించితివి, అప్పుడు శ్రీహరి మృగ సంతోషించెను. ఎవరైనా సరే చెప్పిన మాట వెంటనే వింటే ఎంత ఆనందం కలుగుతుందో, నువ్వు చాలా మంచివాడు అంట. కానీ ఈ రోజుల్లో ఒక పని చేయించాలి అంటే ఎన్నిసార్లు పిలవాలి, పక్కన పలకడు. కానీ ఆ భక్తిదేవి యొక్క ప్రవర్తనకి భగవంతుడు సంతృప్తి చెందినవాడి అన్నట్ట, నిన్ను సేవించుటకు ముక్తిని దాసిగా ఇస్తానన్నాడు. భక్తిదేవిని సేవించడం కోసం ముక్తి ఆవిడ దాసుగా అయిపోయింది. ఎంతో మహాత్ములు తపస్సు, ధ్యానము, యోగానుష్ఠానము, జ్ఞాన మార్గము అనుసరిస్తూ ముక్తి కోసం ప్రాకులాడుతూ ఉంటారు. అటువంటి ముక్తిదేవి భక్తి యొక్క దాసి. అది భగవంతుడు ఇచ్చాడు ఆ దాస్యాన్ని. కాబట్టి భగవంతుడు సంతోషించిన వాడి భక్తిని సేవించడానికి ముక్తిని దాసిగా ఇచ్చాడు. ఈ జ్ఞాన వైరాగ్యమును పుత్రులుగా అనవసంగను. ఇప్పుడు ఈ పక్కన పడుకుని ఉన్నారే వాళ్ళిద్దరూ కూడా పుత్రుడు అన్నమాట భక్తిదేవికి. పోషణం స్వేన రూపేణ వైకుంఠే త్వం కరోషి చ భూమౌ భక్తి విపోషాయ ఛాయారూపం త్వయా కృతం. నీవు నీ స్వరూపముతో వైకుంఠమునంది భక్తులను పోషించుతున్నావు. ఈ విధంగా అయితే నిరంతరము భగవంతుని యొక్క ధామములో ఉంటూనే ఇక్కడ ప్రకటన అవుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చాడు వైకుంఠం కార్యం అవ్వదు, ఎప్పుడు అక్కడ భగవంతుడు వైకుంఠంలోనే ఉంటాడు. అటువంటి శక్తి భగవంతుడికి ఉంది. అక్కడ ఉంటూనే ఇక్కడ లోకంలో అవతరించి భక్తులు పోషిస్తూ ఉంటాడు. ఆ విధముగానే భక్తిదేవి కూడా నిరంతరము భగవంతుడి యొక్క దాసిగా అక్కడ ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు వైకుంఠమునందే భక్తులు పోషిస్తున్నావు. భూలోకమున నీవు వారి పుష్టికై ఛాయారూపమును మాత్రమే ధరించి ఉన్నావు. ఇక్కడ మాత్రం ఆవిడ ఛాయారూపములో వచ్చి ఈ భక్తులని పోషిస్తూ ఉంటుందన్నమాట. వారి భక్తి పుష్టికై ఎవరైతే భగవంతుణ్ణి భక్తులు సేవిస్తూ ఉంటారో వాడి యొక్క భక్తి పుష్టికై అని చెప్పి ఆ భక్తిదేవి ఛాయారూపంతో ఇక్కడ ఉండి వాళ్ళని పోషిస్తూ ఉంటుంది. ముక్తి జ్ఞానం విరక్తిం చ సహ కృత్వా గతా భువి కృతాది ద్వాపరస్యాంతం మహానందేన సంస్థిత. అప్పుడు నీవు ముక్తి జ్ఞాన వైరాగ్యములు వెంట నిడుకొని భూమండములకు వచ్చినవి. అక్కడ శుద్ధ స్వరూపతోటి భక్తి భగవంతుడు సేవిస్తూ ఉంటుంది. కానీ ఈ లోకములో అనుష్ఠానములు సాధన చేయడం కోసము జ్ఞానము వైరాగ్యం ఉండాలి. కాబట్టి ముక్తిదేవిని కూడా తీసుకుని ఆవిడ కుమారుడైనటువంటి జ్ఞాన వైరాగ్యములకు ఈ ప్రపంచంలో అవతరించి సంచరిస్తుంది. హృదయం నుండి ద్వాపర యుగం వరకు ఆనందముతో నుండివి. సత్యయుగం నుంచి ప్రారంభమై ద్వాపర యుగం వరకు కూడా చక్కగా వాళ్ళ సంతానముతోటి దాసీగణముతోటి ఆనందముగా గడిపేంత భక్తిదేవి. కర్మంతా కలియుగం వచ్చింది, దాంతో భక్తికి కూడా ఇక్కట్లో ప్రారంభమయ్యాయి. చూడండి ఎంత తీవ్రతో కలియుగం యొక్క. హరే కృష్ణ. అయ్యా కరెంట్ పోయింది. ముక్తిం జ్ఞానం విరక్తిం చ సహకృత్వా గతా భువి కృతాది ద్వాపరస్యాంతం మహానందేన సంస్థిత. అప్పుడు
ద్వాపర వరకు కూడా ఆనందంతో గడిపిందిట భక్తిదేవి. కలవు ముక్తి క్షయం ప్రాప్త పాఖండమయ పీడిత త్వదాజ్ఞయా గతా శీఘ్రం వైకుంఠం పునరేవస. మొత్తం కరెంట్ పోయింది, 3 ఫేసులు 3 ఫేసులుగా పోయిందనమాట. కలియుగమున నీ దాసియగు ముక్తి పాషండమును రోగము చే పీడిత అయి క్షీణింపసాగాను. కానీ కలికాలం వచ్చేటప్పటికీ ఆ భక్తిదేవి యొక్క దాసి ఉండే ముక్తి, ఆ ముక్తిదేవి పాషండుల ద్వారా పీడింపబడిందిట. పాషండ మతం ఆ ముక్తి కావాలంటారు వాళ్ళు. మోక్షం కావాలని చెప్పి ఎంతమంది అసురులు తపస్సు చేశారు. కలియుగమున నీ దాసి ముక్తి పాషండమును రోగము చే పీడిత అయి క్షీణింపసాగాను. క్రమక్రమంగా క్షీణించిపోయిందట ముక్తిదేవి. అందువలన ఆమె వెంటనే నీ ఆజ్ఞను అనుసరించి వైకుంఠమునకు వెడలేను. పాపం ఆ దాసి యొక్క కష్టాలు చూసే భక్తి హృదయం కలిగిందిట. దాంతో అమ్మ నీ గుడిగా ఎక్కువ ఉండక్కర్లేదు, నువ్వు యొక్క బాగా చిక్కిపోయావు, ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇల్లు ఎక్కడుంది? వైకుంఠం. అక్కడ బొమ్మ అక్కడ పోయిందనమాట. అందుకని కలియుగంలో ఎవరికి ముక్తి రాదు. వెళ్ళిపోయింది. స్మృతా త్వయాపి చాత్రైవ ముక్తిరాయాతి యాతి చ పుత్రీకృత్య త్వయేమౌ చ పార్శ్వే స్వస్త్వైవ రక్షితౌ. ఈ లోకమునందును నిన్ను స్మరించుట చేతనే ఆమె వచ్చును. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా భక్తిని స్మరిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ముక్తి వస్తూ ఉంటుంది. భక్తిని స్మరించినట్లయితే, భక్తిని సేవించినట్లయితే అప్పుడు మోక్షం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నా కూడా వీడు రాశి కాబట్టి అయ్యో అమ్మగారిని కష్టపడడం, వీళ్ళు ఏ కూరుతారో ఆవిడ పట్టుకుని మళ్ళీ వీడు రాశిని చేయాలి ఆవిడ భక్తిదేవి. అందుకని ఉన్నంటారు అని చెప్పి వచ్చేస్తారు. వచ్చేసి మీరు ముక్తి తెలుసుకోండి, మా అమ్మని మీరు పీడించదు అంటుంది ముక్తిదేవి. ఈ లోకమునందును ఇప్పటికీ కూడా, ఈ లోకములో కూడా నిన్ను స్మరించడం చేతన అంటే ఎవరిని స్మరించడం చేతన? భక్తిని స్మరించడం చేతన అది వస్తుంది. మరల వేడను మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జ్ఞాన వైరాగ్యములను నీవు పుత్రులుగా భావించి నీ ఇక్కడ నేర్పుకుంటేవి. ఆ ముక్తిని పంపించేశావు. వీరు పంపించేసాక ఆరోగ్యంగా ఉండేవారు ఎవరు? జ్ఞాన వైరాగ్యములు. కానీ పుత్ర ప్రేమతో వాళ్ళని పక్కన పెట్టుకున్నావు. అది వచ్చింది ఇక్కడ బెడద. అందుకని వీళ్ళు చిక్కిపోయారు. ఉపేక్షాత కలవు మందౌ వృద్ధౌ జాతౌ సుతౌ తవ తథాపి చింతాం ముంచ ఔపాయం చింతయామ్యహం. ఇంకను కలియుగమున వీరిని ఉపేక్షించుట వలన నీ ఈ పుత్రులు ఉత్సాహహీనులు వృద్ధులు అయ్యిరి. కానీ ఇప్పుడు ఏమైందిట? ఈ కలియుగంలో అందరూ కూడా వాళ్ళని ఉపేక్షించారు. భక్తిని పిలిస్తే సేవిస్తే ముక్తి వస్తుంది. కానీ ఎవరిలో జ్ఞానము లేదు, వైరాగ్యం లేదు. ఉపవాసాలు చేయలేరు. జ్ఞానమా తెలిసిందే వాళ్ళకి అదే పెద్ద జ్ఞానం ఉంటారు. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని కానీ ఎవరు ఆచరించట్లేదు, ముక్తిని వైరాగ్యాన్ని ఆచరించడం లేదు. అందుకు కాబట్టి వాడిద్దరు కూడా చిక్కుపోయి ఉన్నారు. ఉత్సాహం లేకుండా పోయిపోయారు. ఉత్సాహహీనులు వృద్ధులు అయ్యిరి. అయినను నీవు చింతింపవలదు, అలా నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకంటే నేను వీరి నవజీవనమునకు ఉపాయమును ఆలోచించుతున్నాను. కాబట్టి నువ్వే బాధపడకు. వాళ్ళు మళ్ళీ తిరిగే విధంగా నీకు వల్లనే చక్కగా యవనం పొందినట్టుగా నేను వాళ్ళకి ఏ మార్గం అవసరమో దాన్ని ఆలోచిస్తున్నాను. ఏమి చేస్తే వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి వస్తుందో అని చెప్పి. కరినా సదృశ కోపి యుగో నాస్తి వరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. సుముఖి కలియుగముతో సమానమైన యుగము ఏదియూ లేదు. ఇందులో రకాలైనటువంటి దోషములు ఉన్నా కూడా కలియుగముతో సమానమైనటువంటి ఓ యుగం లేనే లేదుట. ఎందుకుట? ఈ యుగమున నేను నిన్ను ఇంటింట ప్రతి మానవుని హృదయం నిలుపుదును. నేను ప్రచారం చేస్తానన్నాడు. ఇదేవి నువ్వు బాధపడకు. ప్రతి ఇంటింటిలోనూ నీ భక్తిని నేను అక్కడ నీకు స్థానం ఏర్పాటు చేస్తాను. ప్రతి మానవుడు కూడా భక్తి లేని చూస్తానన్నాడు. ఎవరు? నారదుడు. దాంతో అమ్మాయి అనుకుంది అనమాట ఆవిడ. ప్రతి మానవుడు హృదయం నిలుపుతాను అన్నాడు. అన్యధర్మాం స్థిరకృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదా నాహం
హరిర్దాసో లోకే త్వం న ప్రవర్తయే. జనరేటర్ ద్వారా మీకు పని అవుతుందా చూసుకోండి. జనరేటర్ ఆగిపోతుంది. కరెంట్ వచ్చిందా? కరెంట్ వచ్చింది, మార్చండి. ఇతర ధర్మములన్నింటినీ అణిచివేసి భక్తి విషయములకు మహోత్సవములను ముందుంచి లోకములో నీకు ప్రచారమును కల్పించుకున్నతో నేను శ్రీహరికి దాసునే కాను అని ప్రతి చేశాడు నారద మహర్షి. అన్నట్టయినా ఈ మిగతా ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు. అన్ని ధర్మాన్ని అణిచివేసేసి ఒక్క భక్తి విషయములకు మహోత్సవములు, భక్తితో కూడా ఉత్సవాలు, నిత్యోత్సవం, పక్షోత్సవం, రకరకాల ఉత్సవాలు ఉన్నాయి. అవన్నీ కూడా నారద మహర్షి అనుగ్రహం వలన ఈ రకములో చేయబడుతున్నాయి. కాబట్టి భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మహోత్సవాలను నేను ముందు ఉంచి, అంటే వాటికి ముఖ్యత్వాన్ని ఇచ్చి నేను ఈ లోకములో నీకు అంటే భక్తి ప్రచారం చేస్తానన్నాడు. అలా చేయకపోయినట్లయితే నేను భగవంతుడి దాసుడిని కానే కానని చెప్పి నారద మహర్షి భక్తి ముందు ప్రతిజ్ఞ చేశాడు. పదంవిదాశ్చయే జీవా భవిష్యంతి కళావిహ సావినోపి గమిష్యంతి నిర్భయం కృష్ణ మందిరం. ఈ కలియుగమున ఏ జీవులు నీతో గూడియుందురో అంటే భక్తి కలిగిన వాళ్ళై ఉంటారో వారు పాపులైనను శ్రీకృష్ణ భగవానుని అభయధాములకు వెళ్ళదురు. ఆ భక్తిని కల్పించే చేసేటువంటి వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు పాపులైనప్పుడు కూడా వాళ్ళు చక్కగా ఇప్పుడు ఆ భక్తి యొక్క అనుగ్రహం వలన భగవంతుడి యొక్క అభయధామములకు వెళతారు. ఏషాం చిత్తే వసేద్భక్తి, ఎవరి యొక్క హృదయములలో భగవద్భక్తి నివసిస్తూ ఉంటుందో సర్వదా ప్రేమ రూపిణి, భక్తి ప్రేమ రూపిణి అనమాట. ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో వాళ్ళకి భగవంతుని ప్రేమ ఉంటుంది. నతే పశ్యంతి కీనాసం స్వప్నే అప్యమరమూర్తయ, నిరంతరము ప్రేమ రూపిణియకు భక్తి ఎవరి హృదయములలో నివసించునో ఆ శుద్ధాంతఃకరణ పురుషులు స్వప్నమునందును యమధర్మరాజును దర్శింపరు. కవలో కూడా వాళ్ళు యమలోకాలు వెళ్ళక్కర్లేదుట. ఎవరి హృదయంలో భక్తి అయితే ఉంటుందో అంటున్నారు. నిరంతరము ప్రేమ రూపేణ భక్తి ఎవరి హృదయంలో నివసించునో, మన హృదయంలో భక్తి ఉందో మనం చూసుకోవాలి. లేకపోతే కవలో వస్తాడు యమధర్మరాజు, కవలోనే పోతాం. నిక్షాపలా ఉన్నాడండి, సాయంత్రం దగ్గర తిని పడుకున్నాడు, పొద్దున చూసినప్పటికీ. కాబట్టి ఎవరి యొక్క అంతఃకరణం శుద్ధమవుతుందో భక్తి కలిగి ఉంటారో వాళ్ళు త్వరలో కూడా యమధర్మరాజు దగ్గర వెళ్ళిన అవసరం లేదన్నమాట. ఇంకేముంటున్నారుట, నా ప్రేతో నపిశాచో వా రాక్షసో వా సురోపి వా భక్తియుక్త మనస్కానాం స్పర్శనేన ప్రభుర్భవేత్. అర్థం పడటం లేకపోతే భక్తియుక్త మనస్కులకు వారిని ప్రేమము గాని ఇక్కడ ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళని ప్రేతము గాని పిశాచము గాని రాక్షసులు గాని దైత్యులు ఉన్నది వారు స్పృశింపగారు. అక్కడ బస్తాలు పెట్టినాయా, విసులు పెట్టి బస్తాలు పెట్టేయండి, ఇది చులకుండా ఉంటుంది. భక్తియుక్త మనస్కులకు వారిని ఎవరైతే హృదయంలో భక్తి ఉంటుందో వాళ్ళ దగ్గరికి ప్రేతములు కాని పిశాచములు కాని రాక్షసులు కాని దైత్యులు కాని దగ్గర రారు. వాళ్ళు ముట్టుకోలేరు, చూసుకుంటారు. నా తపోభిర్న వేదైశ్చ నా జ్ఞానేనాపి కర్మణ హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా. భగవానుడు తపస్సుల చేత కాని వేదాధ్యయనములు చేత కాని జ్ఞానము చేత కాని కర్మ చేత కాని వసుడు కాడు. నా వసుడు కాడు. దీనికి గోపికల ప్రమాణము. ఆ గోపికలైన వాళ్ళు చదువుకున్నారా, గురుకుల వాసం చేశారా, వేదాధ్యయనం చేశారా? ఏమీ చేయలేదు. అయినప్పటికీ భగవంతుని కొన్ని ఎందుకుట వాళ్ళు పరిపూర్ణంగా భక్తిని ఆశ్రయించారు. భక్తుడు చాలు, భగవంతుడు మన వదులుతాడు అన్నమాట. నృణాం జన్మ సహస్రేణ
భక్తౌ ప్రీతరిహి జాయతే కలౌ భక్తిర్భక్త్యా కృష్ణ పురస్థిత. మనుషులకు వేల కొలది జన్మల పుణ్యముచే భక్తి యందు అనురాగము కలుగును. భగవద్భక్తి కలగాలంటే అంత సామాన్య విషయం కాదు అది. వేల కొలది జన్మలు పుణ్యకర్మలు చేసినట్లయితే అప్పుడు వాళ్ళకి భక్తి కలుగుతుంది. ఇంకేమంటున్నారు? కలియుగమున కేవలము భక్తియే సారం. భక్తిచే సాక్షాత్తుగా శ్రీకృష్ణచంద్రుడు ఎదుట ఉండును. భక్తి ఉంటే భగవంతుడు ఎదురుకుండా ఉంటాట. ఎంతమంది భక్తులు భగవంతుడు ఎదురుకుండా దర్శనం చేసుకోలేదు? చాలా మంది ఉన్నారు. ఆ భక్తి ఉన్నట్టయితే భగవద్గీత వచ్చేస్తాడనమాట. ఎందుకంటే భక్తి అంటే భగవంతుడి అంత ప్రేమ, అనురాగం. భక్తి ద్రోహకరాయే తే సీదంతి జగత్రయే దుర్వాసా దుఃఖమాపన్న పురా భక్త వినిందక. భక్తితో ద్రోహము చేయువారు అంటే భక్తికి ఇక్కడ భక్తితో అంటే భక్తి కలిగి ద్రోహం చేయడం కాదు. ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి ద్రోహం చేయడము చేయువారు ముల్లోకములలో దుఃఖమనే పొందుతురు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దుఃఖం తప్పదుట. పూర్వకాలమున భక్తులు నిందించిన దుర్వాస ఋషి గొప్ప కష్టమును అనుభవించవలసి వచ్చినాయి కదా. అంబరీషు ఉపాఖ్యానములో ఆ భక్తుడు ద్రోహం చేయడం కోసం తన జటాదూతాన్ని నుంచి ఒక కృషి అయినటువంటి రాక్షసుని పుట్టింపజేశాడు. ఎవరు? దుర్వాసుడు. అంత శక్తి ఉందన్నమాట, తపశక్తి. దాంతో ఏమైందంటే ఆయన భక్తులైన కారణంగా మళ్లీ వచ్చి ఆ కృషి ఇవన్నీ పట్టుకోవడం మొదలుపెట్టింది. కనుక విష్ణు చక్రం ఇద్దరు చదువుతున్నారు. దాంతో ఎక్కడికి వెళ్ళాడు? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, విష్ణు చెప్పేట జరుగుతాడు. నా అధీనం లేదు, నా విష్ణు చక్రం నా అధీనం లేదు, నేను భక్తుడికి చేశాను కాబట్టి నువ్వు భక్తుడికి వెళ్ళాలన్నమాట. ఎవరైతే భక్తులకి ద్రోహం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి శాంతిని పొందరు, ముల్లోకంలో దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అలం వ్రతైరలం తీర్థైరలం యోగైరలం మఖై అలం జ్ఞాన కథాలాపై భక్తి రేకైవ ముక్తిరా. వ్రతములు, తీర్థయాత్రలు, యోగములు, యజ్ఞములు, జ్ఞాన చర్చలు మున్నగు పెక్కు సాధన అవసరము లేదు. అలం అంటే ఇంక చాలు. ఎందుకు సమయాన్ని పాడు చేసుకుంటారు? డబ్బు ఖర్చు, సమయం ఖర్చు. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేయండి. మరి ఏం చేయాలిట? ఒక్క భక్తియే ముక్తినిస్తున్నట్టు సాధనము. భక్తి ఉంటే భగవంతుడు వెంటనే ముక్తి ఇచ్చేస్తారు. నేను చెప్పారు కదా, భక్తి ఉంటే కాదుట, ముక్తి వస్తూ ఉంటుంది కదా, వదిలిపెడుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి భక్తి యొక్క ప్రాముఖ్యం ఇప్పుడు ఎంత ఉంది. నువ్వు విదేశాలు వెళ్ళిపోతాను, మరి ఎలా వెళ్ళిపోయి అలాగే మరి అని చెప్పి భక్తిదేవిని ఎక్కడికైనా వెళ్లకుండా పాస్పోర్ట్ తీసారు, కట్ చేశారు, రెడ్డి పెట్టాడు నారద. లేకపోతే మనకు ఏమయ్యేవాళ్ళం? సూదవాచ. ఈ విధంగా నారద చెప్పిన తర్వాత ఇది నారద నిర్ణీతం సమాహాత్మ్యం విసన్యత సర్వాంగ పుష్టి సంయుక్త నారదం వాక్యం అబ్రవీత్. సూదులు పలికెను. ఇట్లు నారదునికి నిర్ణీతమైన తన మాహాత్మ్యమును విని ఆ భక్తి సర్వాంగ పరిపుష్టయ్యి ఆయనతో ఇట్లు పలికెను. ఆయన ఒక భాగం అవ్వయా శ్రీరాముడు ఒక పని కదా, ఒక భాగం తీరగలరు. నారదుడి ద్వారా నిర్ణీతమైనటువంటి ఈ భక్తి యొక్క మహాత్యాన్ని విని భక్తి ఆనందంగా ఉంటుంది. అహో నారద ధన్యోసి ప్రీతిస్తే మయి నిశ్చల నకదాచిత్ విషుంచామి చిత్తే స్థాస్యామి సర్వదా. భక్తి పలికింది. ఓ నారదుడా, నీవు మిగులు ధన్యుడు అయ్యాను. ఏమిటిట? నా యందు నీకు నిశ్చలమైన ప్రేమ ఉంది, నా యందు నీకు అనురాగము, భక్తి ఉన్న కారణముగా నేను ఎల్లప్పుడూ నీ హృదయం నందే ఉందును. భక్తి ఎంతో కనబడము నారదా, నేను ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంటామన్నా, నేను ఎప్పుడు వదిలి వెళ్ళాలను. కృపాళునా త్వయా సాధు మద్బాధా త్వంసిదాక్షణాత్ పుత్రయేశ్చేదేన నాస్తి తతో బోధయ బోధయ.
మహాత్మ నీవు చాలా దయగలవాడు. మనం శారీరక మానసిక కష్టములతో ఎవరి దగ్గర వెళ్ళినట్లయితే ఇటువంటి సహాయం చేయకపోయినా ఎవరైనా కాస్త ఎత్తుపుడిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి వైద్యులు అనేవాడు ఏం చేస్తారు? గురువు వైద్యులు ఇద్దరు కూడా వాళ్ళకి అభయాన్ని ఇచ్చి ఏముంది తగ్గిపోతుంది, 2 రోజులు వెళ్ళిపోతారు అని చెప్తే సగం లోపం అక్కడ తగ్గిపోతుంది అనమాట. మానసికమైనటువంటి బలం ఏర్పడుతూ ఉంటుంది. అవి చెప్పేటప్పటికీ భక్తికి మహా లోపల చక్కటి బలం వచ్చిందన్నమాట. అంటూ ఆవిడ మహాత్మ నీవు చాలా దయగలవాడు. ఇంత కాలం బాధపడుతున్నా ఎవరు నన్ను బలహరించిందో లేదు నాకు. ఇటువంటి అనునయ వాక్కులు కానీ, ఓదార్పు కానీ, ఉత్సాహం కానీ ఇటువంటి ఏమీ నాకు ఇవ్వలేదు. అప్పుడు నువ్వు చాలా ధన్యుడివి, దయగలి నీకు చాలా దయగలిగిన వాడువు. నీవు క్షణంలో నా దుఃఖమనందరినీ పోగొట్టింది. ఒక క్షణంలో నా దుఃఖాన్ని పోగొట్టేసారు, అయిపోతుంది చేస్తానని చెప్పాడు. ఇంకా హామీస్తే ఇంకనకనే కావాలి. కానీ ఇప్పటికీ నీ నా కుమారుడు చైతన్యము కలుగలేదు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎలబడే ఆనందం. నాకు దుఃఖం పోయింది, నాకు మనసులో ఆనందం కలిగింది, కానీ వాళ్ళు అలాగే ఉన్నారయ్యా. నీవు వీరిని త్వరగా చైతన్యవంతులుగా చేయము, మేలు కొలుపుకున్నారు. వెంటనే నువ్వు నీ యొక్క భక్తిశక్తి ద్వారా వాళ్ళందరినీ కూడా మేలు కొలుపుకున్నారు. తస్యావచ సమాకర్ణ్య కారుణ్యం నారదోదర తయోర్బోధనమారేభి కరాగ్రేణ విమర్దయన్. ఆహా, నేను చెప్పినటువంటి వాక్యాలు ఆవిడ విశ్వించాయి. ఆవిడ కాస్త ఉత్సాహం వస్తుంది కాబట్టి నేను చేసే పని ముందుకు వెళ్ళచ్చు అనుకున్నాడు ఆయన. రైతు మొదలుపెట్టాట. సూతులు పలికిన భక్తి పలికిన ఈ వాక్కులను విని నారదుడు దయగలవాడై వారిని చేతితో తట్టుతూ మేలు కొలపసాగిన. లేవంటరా లేవంటరా, ఓ వైరాగ్యము జ్ఞానము మీరు లేవని నేను వచ్చానంటున్నాడు నారద మహర్షి. ముఖం సంయోజ్య కర్ణాంతి శబ్దముచ్చై సముచ్చరం జ్ఞానం ప్రబుధ్యతాం శీఘ్రం రే వైరాగ్య ప్రబుధ్యతాం. లేవంట్రా లేవంట్రా అంటున్నారు. శివుడి దగ్గరికి వెళ్ళి నోటి నుంచి ఓ జ్ఞానమా త్వరగా మేలుకొనుము, ఓ వైరాగ్యమా త్వరగా మేలుకొనుము అని పెద్దగా పిలిచాక శివుడి దగ్గరికి వెళ్ళి వినపట్లేదు, సమస్యలు పడిపోయిన పాపం వాళ్ళు. వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్ముహుర్ముహు బోధ్యమానౌ తదాపేన కథం చిచ్చోత్థితౌ బలాత్. ఇక్కడ ఆయన వేదధ్వని చేత ఒక వేదధ్వని సుస్వరంగా కనుక చెవుల్లో పడినట్లయితే అన్ని రకాలైనటువంటి ఈతి బాధలు పడమే కాకుండా మానసిక బలముతో అక్కడికి ఉత్సాహంతో జీవులు మెలుకుంటాడు. కానీ వేదధ్వని చేశాడు, వేదాంత ఘోష చేశాడు, గీతా పారాయణము చేశాడు. ఈ విధంగా రకరకాల మార్గముల ద్వారా వాళ్ళని ప్రబోధించాడు. దీని చేత వారు అతి కష్టముతో హఠాత్తుగా మేలుకున్నారట. ఆ నార్మల్ ప్రయత్నానికి వాళ్ళు కాస్త ఫలితం కనపడి ఏమిటో కదిలేరు. సరే మేలుగా మళ్ళీ పడుకుని పోయాడు. నేత్రైరనవలోకంతౌ దృంభంతౌ సాలసావుభౌ భగవత్ ఫలితౌ ప్రాయః శుష్క కాష్ట సమాంగతౌ. కానీ సోమరితనము చేత, ఇది అసలైనటువంటి వ్యాధి మనకి. సోమరితనము, అలసులు మందబుద్ధులు చెప్పలే. మనకి ఇన్ని రకాల బిరుదులు ఉన్నాయి. చక్కగా ఆయన వ్యాఖ్యానించాడు ప్రథమస్కంధములో. అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, రోగగ్రస్తులు, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇంకేం చేస్తాం అదే జీవుడికి. అందుకని కానీ సోమరితనము వలన వారు ఇరువురు ఆవులించుచూ కన్నులు కూడా తెరిచి చూడాలకపోయారు. ఎంత సోమరితనం వచ్చిందని ఇంకా మనవాడి పిల్లలు చెప్తుంటే చూడరు, పడుకుంటారు. ఆయన సోమరితనం ఎక్కువ వచ్చిన కారణంగా ఈ జ్ఞానం కానీ వైరాగ్యం కానీ వాళ్ళు కళ్ళు తెవలేదు అన్నారంటే లేవట్లేదు. కానీ ఎందుకు చూడలేకపోతే సోమరితనం వల్ల అనమాట. అటువంటి ఆ విధముగా వాళ్ళు ఒక విధమైన నిస్త్రాణ నిశ్చయంగా వచ్చేసింది అనమాట. చూడదాలపోయి వారి వెంట్రుకలు కొంగల వలె తిరుపెక్కెను. బాలజ్ఞానికి చిహ్నము పాపం ఆ దశరథ మహారాజు గారు అర్థం చూసుకున్న 2 వెంట్రుకలు తిరుపెక్కాయి. వెంటనే మొత్తం అనుకుని వెంటనే రాములు గారికి పట్టం చెప్పారు కూడా. మనం అయితే ఎంతో రంగు పూసుకుని మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. అటువంటి ఇల్లు మనలో ఉంది. మనం ఇంకా అలా ఉన్నాం. ఏదికి మనం ఉండేది రేతాయుగంలో అందరూ కూడా, ద్వాపరయుగంలో కూడా. కానీ వీరు వెంట్రుకలు కొంగల వలె తిరుపెక్కిన వారి అవయవములు ఎండిన కర్రవలే నిస్తేజములు కఠోరములు నయ్యను. అంటే
ఆ ముసలితనం జ్వరపము అనేటువంటిది అంత పరిపూర్ణంగా వాళ్ళని ఆశ్రయించింది అనమాట. అహో నిద్ర క్షుత్ క్షామౌదవు నిరీక్ష్యైవ పునఃస్వాపపరాయణౌ ఋషిశ్చింతాపరో జాతః కిం విధేయం మయేతి చ. ఇట్లు ఆకలి తప్పులచే మిగుల దుర్బలులై మనం నిద్రించు వాళ్ళని నారదుడు చూసి చింతాపరుడు ఇప్పుడు ఏమి చేయమని ఆలోచించాట. కుంభకరుడు అయితే రకరకాల ఆహారం పెట్టేటప్పుడు వెంటనే ప్రియత్మ లేచి వచ్చి కూర్చొని పనిచేశాడు. కానీ వీళ్ళు ఎలాగా వీళ్ళు రాక్షసులు కాదు, ఆహారకుడికి ఒక్కరికి జ్ఞానం వేరేకి ఆహారం ఏముంది ఉండదు వాళ్ళు అనుకున్నట్టు. ఆయన ఇప్పుడేమి నేనేం చేయాలనుకున్నాడు నారద మహర్షి. అహో నిద్రాచతం యాది వృద్ధత్వం చ మహత్తరం చింతయన్నితి గోవిందం స్మరయామాస భార్గవ. భార్గవ అంటే భృగునందన, ఓ సౌనకుడా, వీరి నిద్ర ఇంతకంటేనూ ఎక్కువగా వీరి వార్ధకము ఇటు తొలగను. ఒక పక్క నిద్ర ఒక పక్కన వార్ధకం, తన ముసలం పోయిన జవాన్ రావాలి, అప్పుడే కాస్త అంత ఉత్సాహం వచ్చి రాగలుగుతాడు. అలా పోతాయనుకున్నాడు. సౌనక ఇట్లు ఆలోచించుతూ ఆయన భగవాన్ని స్మరింపసాగిన. ఏమైనా ఇది దివ్యలేలా, ఇది నా ప్రయత్నం కూడా ఫలించటం లేదే, ఇది మతల వేయడనుకున్నాడు. పట్టుకున్నాడు భగవంతుడిని, ప్రార్థించాట. వ్యోమవాణి తథైవా భూన్మా ఋషి కిద్యదామితి ఉద్యమ సఫలస్యేయం భవిష్యతి అసంశయ అన్నారు. అప్పుడు ఆకాశం నుండి పలికిందట. ఆకాశం నుంచి దైవమని పలికిందనమాట. ఏమని మహర్షులు భూ దుఃఖింపవలదు, ఈ ప్రయత్నం రాణిస్తున్న ఒక్కటో బానే ఉంది, ఈ ప్రయత్నం తప్పక ఫలించగలదు, సందేహము వలదు అన్నాడు. నువ్వు చేసేటువంటి పనులు చేస్తూ ఉండు, ఫలిస్తుంది. ప్రయత్నైన సిద్ధితి కారణ సర్వం ప్రయత్నం చేయం, మా వల్ల అవుతుందండి. ఏకాశలోనే ఉపవాసం చేశాక ఎక్కడ మంచి సాంప్రదాయ దుస్తుల్ని తెలిసి ఇక్కడికి ఉండండి అంటే నేను ప్రసాదం పెడతాను మీకు అనుకల్పం. ఆవిడ ఆదివారం అండి మా అబ్బాయిలు ఇంటికి వస్తారు, ఏవో రకాలతో చెప్పేస్తారు. నేను ప్రయత్నం మనం చెయ్యం, ముందు నుంచే మనలో నేను నెగిటివ్స్ నేను రాలేను, ముందే నా వల్ల అవుతుందా, అది ఉంటే ఏమవుతుంది, ప్రయత్నం చేయాలి. నారద మనుషులు ప్రయత్నం చేస్తూ ఉండు, అవుతుందన్నారు, ప్రయత్నం చేయమన్నారు, సందేహం లేదు ఇందులో. ఏతదర్థం తు సత్కర్మ సురర్షేతం సమాచర తద్వే కర్మాధిదాస్యంతి సాధవ సాధుభూషణా. దేవర్షి దీని కొరకై, ఈ ప్రయత్నం కొరకై ఏం చేయాలట, నీవు ఒక సత్కర్మని ఆచరింపు అన్నారట. సత్కర్మ అంటే ఏమిటి ఏం చెప్పలేదు. ఏ వేదపఠనం సత్కర్మ కాలేదా, గీతాపఠనం కదా సత్కర్మ కాదా, అవన్నీ మంచి పనులే కదా, ఇంటి కర్మ చేయాలట. ఆ కర్మను నీకు సత్పురుష శిరోమణులకు మహానుభావులు చెప్పగలరు అన్నారు. సత్కర్మ ఏం చెప్పలేదు, అదేంటో ఇంకో చెప్తారు. ఎక్కడికి వెళ్తారు ఈయన, నీకు సత్పురుష శిరోమణులు చెప్తారట. మళ్ళీ నువ్వు ఎత్తుకోవాలి ఎక్కడ మారు. సత్కర్మణి కృతే తస్మిన్ సనిద్రా వృద్ధదానయో గమిష్యతి క్షణాత్ భక్తి సర్వతః ప్రసరిష్యతి అన్నారు. ఆ సత్కర్మను చేయగా క్షణములో వీరు నిధుల వృద్ధావస్థ తొలగిపోగలుగుతారు. క్షణంలో వెంటనే పోతున్నారు. సత్కర్మగా సరిగ్గా వెళ్ళినట్లయితే క్షణంలో అయిపోతుంది. మనం కూడా ఒక్కసారి భగవంతుణ్ణి సక్రమంగా కనుక తెలిసినట్లయితే వెంటనే ఉంటాడు. భగవంతుడు ఎక్కడున్నాడు అనేది, ఎంత దూరంలో ఉన్నాడు, పూత మేర దూరం ఉన్నాడు అంటే మన యొక్క పిలుపు అందేటువంటి మధ్యలో దారిలో ఉన్నాడు. కానీ మనం పిలవం. మన పిలుపు ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు దెబ్బతలు ఏడుస్తారు, అటు చూస్తారు, ఆయన చూస్తుంటే ఏడుస్తారు, లేకపోతే దుర్గులిపోతారు, దొంగేడు అనమాట. అడిగితే కాసేపు నువ్వు అనుకుంటాం ఏడుస్తుంటే అది చూస్తూ ఉంటాం, అటువంటి చూపు. కానీ గుక్క పెట్టేసినట్లయితే వెంటనే తల్లి ఏ బలంలో వచ్చేస్తుంది. ఆ విధంగా మనం భగవంతుడు ప్రార్థిస్తే అయినా సిరిగించప్పడు శంఖచక్రము చేదోయి సంధింపడు, ఆ విధంగా వచ్చేస్తాడు అనమాట భగవంతుడు. పిలిచిన పిలుపు సక్రమంగా ఉంటే వచ్చేస్తాడు. కానీ నువ్వు సత్కర్మట చేయగా క్షణములో వీరి నిధుల వృద్ధావస్థ తొలగగలవు, అంతటా భక్తి ప్రసరించగలవు
సత్కర్మ చేయమన్నారు. ఇత్యాకాశవచ స్పష్టం తత్సర్వైరపి విస్తృతం నారదో విస్మయం లేభే నేదం జ్ఞాతమితి బ్రువన్. అయ్యా ఏమిటండి ఇందులో నాకు మళ్ళీ మెరుగు పెట్టారు, ఎక్కడ తిరగాలి, ఎవరిని వెతుక్కోవాలి, నేను ఇంతకు ముందు సత్సాంగత్యం కోసం అని చెప్పి నేను మొత్తం ఈ భూమంతా కూడా తిరిగి తిరిగి వచ్చాను, ఎక్కడా కనపడలేదు, సాంగత్యం కోసం ఎవరు కనపడలేదు. అందుకనే నారద మహర్షి దుఃఖంతో ఉన్నాడు. అందుకనే విన్నాం కదా మనం, ఇంటింటా కూడా గొడవ, తండ్రి మాట కొడుకు వినడు, భార్య భర్త మాట వినదు, అకాల మృత్యువులు అంతా కూడా మనం మందబుద్ధి కలిగి ఉంటాం, రకరకాలు చెప్పుకొచ్చారు ఇందులో. మళ్ళీ కనీసం ఎక్కడ వెతుక్కోను, ఇందాక తిరిగి వచ్చాను, ఎక్కడ కనపడలేదు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వెతుక్కోను నేను అనుకుంటాడు నారద మహర్షి. ఈ ఆకాశవాణి అక్కడ అందరికీ స్పష్టంగా వినబడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, భక్తిదేవి ఉంది, వాళ్ళు పుడుతున్నారులేండి, కూడా గంగా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తి రూపాన్ని ధరించి భక్తిదేవి విసురుతున్నారు, వాళ్ళందరూ విన్నారు, స్పష్టంగా వినబడింది. దీని వలన నారదుడు మిగులు ఆశ్చర్యపడిన వాడై నాకు దీని ఆశయమేమో తిరుగుట లేదని పలికి. నేను చక్కగా దీనికోసం నేను ప్రయత్నం చేసి భగవంతు ప్రార్థిస్తే అందరం తప్పడం ఏమిటైనా వీళ్ళంత సాక్ష్యం వాళ్ళకి ఎక్కడ చెప్పుకోను నేను అనుకుంటున్నాడు. ఆయన ఆశ్చర్యం ఏంది, దీని యొక్క ఆశయం ఏమిటి భగవంతుడు ఎందుకు చెప్పాడు అని చెప్పి ఆయన పాపం. దాని తర్వాత ఏమైందో మనకి భగవద్ అనుగ్రహం అంటే తర్వాత. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.